ఈగ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి శంకర్ డైరెక్ట్ చేసిన రోబో గుర్తుకు రాకమానదు. ఆ వెంటనే శంకర్ తో రాజమౌళికి పోలిక రాకమానదు. ఈ రెండు సినిమాల్లో ఏది గ్రేట్ అనే చర్చ రాకమానదు. రోబో వర్సెస్ ఈగ, జెంటిల్మెన్ వర్సెస్ విక్రమార్కుడు, శంకర్ వర్సెస్ రాజమౌళి. ఇది ఇప్పుడు లేటెస్ట్ దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ డిబేట్. సౌత్ ఇండియాలో శంకర్ వర్సెస్ రాజమౌళి. ఇప్పుడే ఈ ఇద్దరి మధ్య పోటీ. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు కమర్షియల్ గా సినిమా సత్తాన్ని మరింత పెంచిన అగ్ర దర్శకులు ఈ ఇద్దరు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకుని సినిమాను తీయడంలో శంకర్, రాజమౌళికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఈగ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సినీ విశ్లేషకులు రోబోతో ఈగను కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఆటోమేటిక్ గానే రోబో వర్సెస్ ఈగగా స్టార్ట్ అయిన డిస్కషన్ శంకర్ వర్సెస్ రాజమౌళిగా మారింది. Happy Diwali, folks. శంకర్ క్రియేట్ చేసిన రోబోలో భారీ స్టార్ కాస్టింగ్ ఉంది. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లిద్దరున్నారు. ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందాలు కూడా రోబో స్థాయిని పెంచాయి. రోబోను ఆల్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాయి. డానీ విలనిజం ఉండనే ఉంది. పూజించే యంత్రుడు పువ్వాసన వచ్చాడు, మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కి అందరి అందం చూడాలనుకున్నాడు, కాలాన్ని ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. I love నీ చదిలో I love you కోరేదా, I love నీ చదిలో I love you కోరేదా. I am a super girl, ప్రేమించే rapper girl. I am a super girl, ప్రేమించే rapper girl. కానీ రాజమౌళి ఈగలో స్టార్ హీరోలు లేరు. రజనీకాంత్ మ్యాజిక్ లో లేవు. ఆయన మార్క్ మేనరిజమ్స్ లేవు. ఆయన తరహా చమక్కులు లేవు. ఇక విలన్ గా సుదీప్ టాలీవుడ్ కే కాదు, ఇటు తమిళ, మలయాళ సినిమాలకు కూడా కొత్తే. సో ఈగలో వన్ అండ్ ఓన్లీ హీరో రాజమౌళి. మనుషులు గుర్తుపెట్టుకుని ప్లాన్ చేసి అటాక్ చేస్తే ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్క. అన్నింటినీ మించి రోబోలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. రోబో మాట్లాడుతుంది. అందమైన అమ్మాయి కనిపిస్తే ప్రేమిస్తుంది. తనకిష్టమైన దాన్ని సాధించుకోవడానికి ఇతరులపై పగబడుతుంది. ఎంతటి సాహసానికైనా రెడీ అంటుంది. టోటల్ గా తనదైన ఒక మెగా ప్రపంచాన్నే క్రియేట్ చేస్తాడు చిట్టి. రోబో కథలో అంతటి సౌలభ్యముంది. స్క్రిప్ట్ లో ఆ మాత్రం రిస్క్ తీసుకునే వీలుంది.
పోల్చుకుంటే ఈగది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. ఈగకి పగ మాత్రమే తెలుసు. ప్రేమ తెలిసినా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. దానికి మాటల్లేవు. ఈగకి ఏ లాంగ్వేజ్ తెలీదు. డైలాగులు తక్కువ, సౌండ్స్ ఎక్కువ. ఈగ దగ్గరున్న ఆయుధాలు కూడా చాలా చిన్నవి. భాష తెలియని ఈగకు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే సౌలభ్యం కూడా తక్కువే. ఈగ ఒక అల్పజీవి. అలాంటి ఈగతో రాజమౌళి చేయించిన ఫీట్స్, ఆయన క్రియేట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్రంట్ బెంచ్ ఆడియన్స్ నుంచి బాల్కనీ ఆడియన్స్ వరకు ఈగ సాహసాలు అందర్నీ కట్టిపడేస్తున్నాయి. రోబో చేసిన మాయాజాలం కన్నా ఈగ చేస్తున్న సౌండ్సే ఎక్కువగా వినిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. బడ్జెట్ పరంగా చూసుకున్నా ఈగతో కంపేర్ చేసుకుంటే రోబోకే అడ్వాంటేజెస్ ఎక్కువ. ఇండియాలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీస్ లో రోబో ఒకటి. 100 కోట్ల రూపాయలకు పైగా రూపొందిన రోబోలో హాలీవుడ్ లోనే గ్రాఫిక్స్ చేయించారు. ఈగకు వాడింది మాత్రం దేశీ గ్రాఫికల్ వర్క్స్. ఈగ బడ్జెట్ 30 కోట్ల లోపే. అంటే రోబోకి ఖర్చు పెట్టిన దాంట్లో కేవలం 3వ వంతు మాత్రమే ఈగ కోసం ఖర్చు చేశారు. కానీ గ్రాఫికల్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈగకు ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఈగ చేస్తున్న నాయిస్, వినిపిస్తున్న వాయిస్ అంతా ఇంతా కాదు. ఇందు జోలికి రావద్దు, చంపేస్తా. ఇంతకీ టాలీవుడ్ షో మ్యాన్ గా జక్కన్న ఎలా ఎదిగాడు? ఆ డీటెయిల్స్ మరో స్మాల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.